అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం, 3 సంవత్సరాలకు మాత్రమే వచ్చే ఏకాదశి గురించి మనం తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు పద్దూస్ వరల్డ్ డివోషనల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన హిందూ సనాతన ధర్మంలో ఎన్నో రకాల ఏకాదశి వ్రతాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలోకి అత్యంత అరుదైన అత్యంత శక్తివంతమైనది ఏంటో మీకు తెలుసా? అదే పద్మిని ఏకాదశి. ఇది సాధారణ రోజులలో రాదు. ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే పవిత్రమైన అధిక మాసంలో, పురుషోత్తమ మాసంలో మాత్రమే వస్తుంది. అసలు ఈ ఏకాదశి ప్రత్యేకత ఏంటి? ఈరోజు ఉపవాసం జాగరణ చేస్తే ఎలాంటి పుణ్య ఫలితాలు లభిస్తాయి, వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పద్మిని ఏకాదశి అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్లలో అత్యంత అరుదైన మరియు విశిష్టమైన ఉపవాస దినం. ఇది అధిక మాసం లీపు నెల శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని సూచిస్తుంది. సాధారణంగా 24 ఏకాదశులు వస్తే ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అధిక మాసం పురుషోత్తమ మాసం వల్ల ఈ ఏడాది 27 రాసులు వస్తాయి. ఈ అధిక మాసంలో వచ్చే 2 ఏకాదశి రాసుల్లో పద్మిని ఏకాదశి ఒకటి. దీనినే కమల ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం, పూజ మరియు దాన ధర్మాల వల్ల కలిగే పుణ్యం సాధారణ రోజులలో కంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది గత జన్మల కర్మలను, పాపాలను నశింపజేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. అయితే వ్రత కథ తెలుసుకుంటాం. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో మాహిష్మతిని పాలించే హైహయ వంశపు రాజు కార్తవీర్యునికి సంతానం కలగలేదు. సంతానం కోసం ఆయన తన భార్య పద్మినితో కలిసి ఘోరమైన తపస్సు చేశాడు. అయినా ఫలితం దక్కకపోవడంతో రాణి పద్మిని ఆత్రి మహర్షి భార్య అయిన అనసూయాదేవిని ఆశ్రయించింది. అనసూయ సూచన మేరకు పద్మిని అధిక మాసంలో వచ్చే ఏకాదశి నాడు అత్యంత నిష్ఠతో ఉపవాసం జాగరణ చేసి విష్ణుమూర్తిని పూజించింది. ఈ వ్రత ప్రభావంతో ఆమెకు మహాపరాక్రమంతుడైన కార్తవీర్యార్జునుడు పుత్రుడిగా జన్మించాడు. ఈ కార్తవీర్యార్జునుడికే తదుపరి కాలంలో రావణాసుడిని సైతం యుద్ధంలో ఓడించి లంకలో బంధించాడు. ఈమె పేరు మీదుగానే ఈ ఏకాదశికి పద్మిని ఏకాదశి అని పేరు వచ్చింది. ఇక పూజా విధానం. ఈరోజు భక్తులు శ్రీ లక్ష్మీనారాయణులను అనుగ్రహం కోసం ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఉపవాసం ఎలా చేయాలంటే, సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి విష్ణుమూర్తి ఎదుట ఉపవాస సంకల్పం చెప్పుకోవాలి. రోజంతా ఎలాంటి అన్నం, ధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. పూజా విధానం. పీఠంపై విష్ణువు, లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచి పూజించాలి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు పూలు, పసుపు పండ్లు మరియు తప్పనిసరిగా తులసి దళాలను సమర్పించాలి. ఇక జాగరణ. రాత్రంతా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, మంత్రాలు జపించడం మరియు భజనలతో జాగరణ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున ఉల్లి, వెల్లుల్లి, అన్నం మరియు ఎలాంటి ధాన్యాలను తీసుకోకూడదు. కేవలం పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాలి. విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఇక మరుసటి రోజు అంటే మే 28 గురువారం ఉదయం 5:25 నుండి 7:56 గంటల్లోపు బ్రాహ్మణులకు లేదా పేదలకు దానం ఇచ్చి వ్రత విరమణ పారాయణ చేయాలి. చూశారు కదా ఫ్రెండ్స్, 3 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ మహాపుణ్య గడియలను అస్సలు వదులుకోవద్దు. ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, బంధువులకు కూడా షేర్ చేసి వారికి కూడా ఈ పుణ్యఫలంలో భాగస్వామ్యం కల్పించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ.